G7 దేశాల్లో మనం భాగం కాదు. కానీ నరేంద్ర మోడీని గెస్ట్‌గా పిలిచారు. అక్కడ ఆయన మిగతా అధినేతలతో ఎలా మాట్లాడారు, ఎంత సరదాగా గడిపారు, ఆయనతో పాటుగా ఒక్కొక్కళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారో వీడియోలు బాగా ప్రొజెక్ట్ అవుతున్నాయి. అందులో జార్జియా మెలోనీ చుట్టూ కనబడుతున్నది. ఎందుకంటే ఆమె అందగత్తె కావడం ప్లస్ ఒక దేశానికి సంబంధించినటువంటి అధినేత కావడం, అందులో నిర్మోహమాటంగా మాట్లాడే మనిషి కావడం, రైటిస్ట్ కావడంతో. దాంట్లో మనం ఇక్కడ పనికిమాలినటువంటియన్నీ ప్రొజెక్ట్ చేసుకొచ్చాం. ఏది మోడీకినును ఆమెకేదో సంబంధం ఉన్నటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసే దిక్కుమాలిన ప్రయత్నాలు చేస్తున్నాం. అది పక్కన పెడితే అట్లాంటి సిల్లీ థింగ్స్ పక్కన పెడితే జార్జియా మెలోనీ ఒక స్ట్రాంగ్ అటాక్ ట్రంప్‌కి ఇచ్చింది. ట్రంప్ ఎదురుగుండా ఆవిడ అగ్రెసివ్‌గా మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఇప్పుడు ఆవిడ దానికి విషయం చెప్పేసింది. అమెరికా అన్నటువంటిది ఏది తమ ఇటలీలో తమ స్థావరాలు పెట్టుకోవడానికి వీల్లేదు. ప్రపంచంలో ఏదో దేశాల మీద దాడి చేయడానికి మా దేశానికొచ్చి వినియోగించుకోవడానికి వీల్లేదని తేల్చెప్పింది. మా దేశ సార్వభౌమాధికారం మాకు మేలని చెప్పింది. అక్కడున్నటువంటి క్యాంపు తీసేస్తాం, సైన్యాన్ని తీసుకెళ్తాం, తీసుకుపోమని చెప్పింది. నిర్మోహమాటంగా చెప్పింది. మా దేశ ప్రయోజనం అమెరికా అధ్యక్షుడికి అమెరికా దేశ ప్రయోజనాలు ఎట్లా ముఖ్యమో ఇటలీకి దేశానికి ఇటలీ ప్రజలకి ఇటలీ ప్రయోజనాలు అంతే ముఖ్యమని తేల్చి చెప్పింది బహిరంగంగా.